కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై చే. కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం యాక్టివ్గా మాట్లాడలేను, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడైనా పెద్దవాళ్ళు వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అంటే, అరే వీటిలో మంత్రాలు ఉంటాయిరా, వీటిలో పూజకి సంబంధించిన థింగ్స్ ఉంటాయిరా, పూజలో చెప్పే మంత్రాలు ఉంటాయిరా, లేకపోతే దేవుడు గురించి ఉంటుంది, ఇలాంటి ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటాం. మనం అసలు మన జీవితంలో వీటిని టచ్ కూడా చేసి ఉంటాం. కానీ పెద్ద పెద్ద మాటలు, అరే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే రమ్మను, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది, దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుద్ది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. దేవుడు లేడు, మొత్తం సైన్స్ అని చెప్పేసి లైక్ స్టేట్మెంట్లు ఇచ్చి పాడుతాం. వేదాల్లో, పురాణాల్లో ఉన్నది కేవలం మంత్రాలు కాదు. మ్యాథ్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోనామీ, కల్చర్స్, మ్యూజిక్, లాంగ్వేజ్, మెడికల్, వార్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, ఇలా చాలా థింగ్స్ ఈ వేదాస్లో, ఉపనిషత్తుల్లో, గ్రంథాల్లో ఉన్నాయి. ఎంతో మంది పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన శాస్త్రాలలో ఉన్న ఇన్ఫర్మేషన్నే వాళ్ళు రిఫర్ చేసేవాళ్ళు. నీల్స్ బోర్ ఐడియా ఉందా? ఆయన ఏమన్నారో తెలుసా? ఐ గాట్ ఇన్ టు ఉపనిషత్స్ టు ఆస్క్ మై క్వశ్చన్స్. ఎర్విన్ స్కోడింగర్, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకి. ఈయన ఏమన్నారో తెలుసా? మోస్ట్ ఆఫ్ మై ఐడియాస్ అండ్ థియరీస్ ఆర్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేదాస్ అని చెప్పారు. హైసెన్బర్గ్ గారు ఏమన్నారో తెలుసా? క్వాంటమ్ థియరీ విల్ నాట్ లుక్ రిడిక్యులస్ టు పీపుల్ హూ హ్యావ్ రీడ్ వేదాస్ అని. అంటే ఎవరైతే వేదాలు చదివారో వాళ్ళకి క్వాంటమ్ థియరీ అనేది రెడిక్యులస్ గా అనిపించదు అని చెప్పారు. సో గొప్ప గొప్ప సైంటిస్ట్లే మన వేదాలని, శాస్త్రాలని రిఫర్ చేసేవాళ్ళు, అంత గొప్పవి. గురుకులాలు అనే కాన్సెప్ట్ పోయి ఈ మోడర్న్ స్కూల్స్ రావడం వల్ల మనం శాస్త్రాలకి దూరం అయ్యాం. పోనీ ఇప్పుడు శాస్త్రాలు చదవాలి అన్నా సరే ఒక్కడికి కూడా సాంస్క్రిట్ అనేదే రాదు. ఏదో ఈజీ మార్క్స్ కోసం ఇంటర్లో సాంస్క్రిట్ని యాడ్ చేస్తారు అంతే. అసలు పెట్టేది ఉంటే, అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు సాంస్క్రిట్ అనేది నేర్చుకోవాలి అని ఖచ్చితంగా అనుకునే ఉంటే ఫస్ట్ క్లాస్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి దాన్ని అలవాటు చేసుకుంటూ రావచ్చు కదా. ఆన్ ఆఫ్ సడన్ ఇంటర్లో పెడతారు. దేనికో మరి నాకు అర్థం కాదు. ఎస్, శాస్త్రాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయి ఉన్నాయి, కానీ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేట్ అవ్వడం వల్ల దాని సారం అనేది కోల్పోతుంది. అసలు ఇవన్నీ పక్కన పెడితే, అంటే శాస్త్రాలు చదవడం అన్న విషయం పక్కన పెడితే, ఒక్కొక్కరికి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్లో డివైడ్ అయి ఉన్నాయి, ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయో ఒక్కళ్ళకి కూడా క్లియర్గా తెలీదు. నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు నిజంగా తెలీదు, కానీ నాకున్న క్యూరియాసిటీ వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను. నాకున్న నాలెడ్జ్, నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తాను. ఇఫ్ నాకన్నా ఎక్కువ మీకు తెలిసినా, లేకపోతే నేను ఎక్కడైనా మిస్టేక్ అయినా సరే, నేను నిజంగా కోరుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దాట్ ఇంకో 10 మంది కరెక్ట్ థింగ్ అనేది తెలుసుకుంటారు. బట్ నాకున్న నాలెడ్జ్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మన స్క్రిప్చర్స్ని, మన శాస్త్రాలని 6 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాస్ అండ్ అలాగే దర్శన్, ఇలా 6 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ శృతి గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచే శాస్త్రాల యొక్క జ్ఞానం అనేది మొదలైంది. శృతిని మనం వేదాస్ అంటాం, వేదాలు అంటారు చూడండి, అదే ఈ శృతి. అండ్ దీన్ని అపృషయ అని కూడా అంటారు. ఈ శృతి అంటే వేదాస్కి ఆథర్ ఎవరు లేరనమాట. అంటే ఇవి ఒక పెన్ పేపర్ పట్టుకొని ఋషులో, మహర్షులో రాసిన జ్ఞానం కాదు. డైరెక్ట్గా గాడ్ నుంచి, సూపర్ పవర్ మెడిటేషన్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇది ఒకరి చేత చూసి రాయబడిన థింగ్ కాదు. డైరెక్ట్గా దేవుడి నుంచి వచ్చిన నాలెడ్జ్, డైరెక్ట్గా గాడ్ నుంచి వచ్చిన నాలెడ్జ్. మీరు గాడ్ అనుకోండి, దేవుడు అనుకోండి, సూపర్ పవర్ అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, ఎనీథింగ్ డైరెక్ట్గా వచ్చిన థింగే ఈ వేదాస్. మోస్ట్ పవర్ఫుల్. వేదాస్లో 4 టైప్స్ ఉంటాయి: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. వేదికల్లో మనకి 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్నే ఆశ్రమ్స్ అంటారు. ఆ 4 ఆశ్రమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి బ్రహ్మచర్య ఆశ్రమం, అంటే మన యంగ్ ఏజ్ ఉంటుంది చూసారా, దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. సెకండ్ వచ్చేసి గృహస్థాశ్రమం, అంటే మనం హౌస్ హోల్డ్, మనం మ్యారేజ్ చేసుకుంటాం చూసారా, ఆ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గృహస్థాశ్రమం అంటారు. థర్డ్ వచ్చేసి వానప్రస్థాశ్రమం, అంటే ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఇలాంటి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేసేదాన్ని వానప్రస్థాశ్రమం, ఇలాంటి ఫేజ్ని వానప్రస్థాశ్రమం అంటారు. ఫోర్త్ వచ్చేసి సన్యాసాశ్రమం, అంటే ఇక లైఫ్ వద్దు, మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్ వద్దు అని చెప్పి వెళ్తాం చూడండి, ఆ ఫేజ్ని సన్యాసాశ్రమం అంటారు. సో ఒక్కొక్క స్టేజ్లో, ఇప్పుడు ఈ 4 స్టేజెస్ ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం నుంచి సన్యాసి వరకు. సో ఈ 4 స్టేజెస్లో మనకి ఒక్కొక్క నాలెడ్జ్ అవసరం.
అంటే లైఫ్ మొత్తానికి ఒకటే నాలెడ్జ్ కాదు, ఒక్కొక్క స్టేజ్లో మనకి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది అవసరం. సో అందుకే వేదాస్ని 4 వేదాస్ని సబ్ డివైడ్ చేశారు టూ పార్ట్స్గా. ఒకటి వచ్చేసి కర్మకాండ, ఇంకొకటి వచ్చేసి జ్ఞానకాండ. కర్మకాండలో రిచువల్స్, సెరమనీ, రిలీజియస్ థింగ్స్ ఉంటాయి. జ్ఞానకాండలో ఫిలాసఫీ, స్పిరిచువల్ ఈ థింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ కర్మకాండాన్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, జ్ఞానకాండాన్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు. కర్మకాండాలో ఉన్న 2 టైప్స్ ఏంటి అంటే సహిత అండ్ బ్రాహ్మిన్. సో ఈ సహిత అనే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది బ్రహ్మచర్య స్టేజ్లో చదువుతారనమాట. అంటే మనకి 0 నుంచి, మనం పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ సహిత అనే నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. ప్రతి ఒక్క వేదంలో ఉన్న సహిత అనే పార్ట్ని చదువుతారు. సో ఈ సహిత అనే పార్ట్స్లో ఏముంటుందిరా అంటే వరల్డ్ గురించి, నేచర్ గురించి, నేచర్లో ఉన్న దేవుడు గురించి. మన హిందూయిజంలో ఎట్లా అంటే మనకి ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, లైక్ చెట్టు దేవుడు, యాప చెట్టు దేవతలా పూజిస్తాము, పుట్టని మనం దేవతలానే పూజిస్తాము, పుట్టలో పాలు పోస్తాము, పాముని మనం దేవతలానే పూజిస్తాము, దేవుళ్ళనే పూజిస్తాము, అలాగే పందిని కూడా మనం దేవుళ్ళనే పూజిస్తాము. కాంతార మూవీలో మీరు చూసారు కదా, మత్స్య అవతారం, వరాహ అవతారం, ఇలా చేప కాడ నుంచి, తాబేలు కాడ నుంచి, సింహం కాడ నుంచి ప్రతి ఒక్క దాన్ని, కోతిలో హనుమంతుడిని చూసుకుంటాము, గాలిలో వాయుదేవుడిని చూసుకుంటాము, సూర్యుల్లో కూడా సూర్య భగవానుడిని చూసుకుంటాము. ఇలా నేచర్లో ఉన్న ప్రతి దాన్ని మనం పూజిస్తాము. వీటి గురించి బ్రహ్మచర్యలో ఉంటుంది, వీటి గురించి సహితాలో ఉంటుంది. అండ్ ఈ సహిత అనే నాలెడ్జ్ని మనం బ్రహ్మచర్య స్టేజ్లో తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మిన్. దీన్ని గృహస్థ స్టేజ్లో మనం నేర్చుకుంటాం అనమాట. అంటే హౌస్ హోల్డ్, అంటే లైక్ మనం ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకొని ఈ థింగ్స్ ఉంటాయో అప్పుడు ఈ నాలెడ్జ్కి మనకు అవసరం పడుతుంది. సో దీంట్లో కర్మ అంటే ఏంటి, మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, కర్మ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కర్మ అనేది దీంట్లో ఉంటుంది. సో కర్మకాండలో స్మృతి, బ్రాహ్మిన్ ఎలా అయితే ఉన్నాయో జ్ఞానకాండలో కూడా 2 టైప్స్ ఉన్నాయి, అరణ్యక్, ఇంకొకటి వచ్చేసి ఉపనిషత్. సో అరణ్యక్ అనే గ్రంథాన్ని మనం వానప్రస్థ, అంటే లైక్ మన లైఫ్లో లైక్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇలాంటి ఫేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తాం చూడండి ఆఫ్టర్ మ్యారేజ్. అలాంటి టైంలో మనకి ఈ నాలెడ్జ్ అనేది అవసరం పడుతుంది. ఇందులో జ్ఞానం అండ్ దర్శనం గురించి ఉంటుంది. ఇక ఉపనిషత్తులు అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్, అంటే సన్యాసి స్టేజ్లో మనకి ఈ ఉపనిషత్తుల కాన్సెప్ట్ అనేది, ఈ ఉపనిషత్తుల నాలెడ్జ్ అనేది అవసరం పడుతుంది. సో లైఫ్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్కి తగ్గట్టు మనకి వేదాల్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్లో మళ్ళీ సబ్ డివైడ్ అయ్యి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఇక్కడున్న మన 4 స్టేజెస్కి అవసరం పడుతుంది. ప్రతి వేదాలో మనకి 4 వేదాస్ ఉన్నాయి కదా, ఆ ప్రతి 4 వేదాస్ కూడా 2 సబ్గా డివైడ్ చేశారు. ఆ 2 సబ్లో ఇంకొక 2 సబ్గా డివైడ్ చేశారు. ఆ 4 మనకి ఈ 4 స్టేజ్లో అవసరం పడతాయి. సో అర్థమైంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. మీకు ఇంకొంచెం సింపుల్గా నేను క్లియర్గా చెప్తాను. వేదాస్లో మనకి 4 టైప్స్ ఉంటాయి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో ప్రతి ఒక్క కాండని కూడా 2 టైప్స్గా డివైడ్ చేశారు, సహిత, బ్రాహ్మిన్. ఇవి కర్మకాండలో ఉంటాయి. జ్ఞానకాండలో అరణ్యక్, ఉపనిషత్తులు, ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ప్రతి ఒక్క వేదంలో ఉంటాయి. అండ్ ఈ 4 టైప్స్ అనేవి మనకి లైఫ్లో 4 స్టేజెస్లో ఉపయోగపడతాయి. బ్రహ్మచర్యలోనేమో సహిత ఉపయోగపడుతుంది, గృహస్థ స్టేజ్లోనేమో బ్రాహ్మణ్ ఉపయోగపడుతుంది, వాన్ప్రస్థలోనేమో మనకి అరణ్యక్ ఉపయోగపడుతుంది, అలాగే సన్యాసి స్టేజ్లో ఉపనిషత్తులు ఉపయోగపడతాయి. ఇది వేదాస్ గురించి. సో వేదాస్ గురించి అర్థమైంది కదా, అంటే శృతి గురించి అర్థమైంది. అండ్ ఈ వేదాస్లో ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఋగ్వేదాలో 21 ఉపనిషత్తులు ఉన్నాయి, 21. యజుర్వేదాలో 109 ఉపనిషత్తులు ఉన్నాయి. సామవేదాలో 1000 ఉపనిషత్తులు ఉన్నాయి, 1000. అథర్వ వేదాల్లో 50 ఉపనిషత్తులు ఉన్నాయి. టోటల్గా 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. సో 1180 ఉపనిషత్తులు అయితే చాలా మంది చదవలేరు కాబట్టి, అంటే లైఫ్ టైం అయిపోతుంది కాబట్టి, అంటే అది చదివి అది అర్థం చేసుకొని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇందులో 108 ఉపనిషత్తులు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ 108 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి రాముడు, సాక్షాత్తు రాముడు హనుమంతుడికి చెప్పిన థింగ్స్ అన్నమాట. ఒకవేళ ఆ 108 ఉపనిషత్తులు కూడా మనం చదవలేకపోతే 10 ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆ 10 ఉపనిషత్తులు ఏవి అంటే ఈశా, ఇందులో ఏముంటుంది అంటే కర్మ వితౌట్ అటాచ్మెంట్. కేనా, గాడ్ ఎగ్జిస్ట్స్ బిహైండ్ న్యాచురల్ ప్రాసెస్. కథ, ఇమ్మొరాలిటీ ఇస్ సింప్లీ యూనియన్ విత్ గాడ్. ప్రశ్న, డిస్కోర్స్ ఆన్ ప్రాణ. ఐతర్య, క్రియేషన్ అండ్ ప్యూర్ కాన్షియస్నెస్. ముండక, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. తైత్రియ, త్రో ఆర్ట్ బ్రాహ్మణ్. మాండుక్య, మీనింగ్ ఆఫ్ ఔం. చాందోగ్య, తత్విం ఆసి. శ్వేతస్వత్ర, మెడిటేషన్, ద వే టు గాడ్.
సో ఇలా 10 ఉపనిషత్తులు, ఈ 10 ఉపనిషత్తులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో వేదాస్ అనేవి చాలా 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 కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనమాట. అంటే అది ఎవరో రాసింది, ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో రాసింది కాదు, అది దేవుడి నుంచి వచ్చిన నాలెడ్జ్ కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం. సో దాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకి 6 టూల్స్ అనేవి ఉంటాయి. ఆ 6 టూల్స్ ఏంటి అంటే, శిక్ష అంటే స్టడీ ఆఫ్ ఫెనెటిక్స్, అంటే దీంట్లో ప్రొనౌన్సియేషన్ గురించి కానివ్వండి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, మంత్రాలని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఏమేమి మంత్రాలు ఉంటాయి అన్న థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. కల్ప్ అంటే స్టడీ ఆఫ్ రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్, ఏ మంత్రం ఎక్కడ యూజ్ చేయాలి అనే థింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వ్యాకరణ్ అంటే స్టడీ ఆఫ్ గ్రామర్, అంటే కంపోజిషన్ ఏంటి, కాంజెక్షన్ ఏంటి, ప్రతి ఒక్క గ్రామర్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న థింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నిరుక్త్ అంటే స్టడీ ఆఫ్ ఎట్యూమాలజీ. షన్ అంటే స్టడీ ఆఫ్ రిథమ్స్. జ్యోతిష్ అంటే స్టడీ ఆఫ్ ఆస్ట్రోనామీ. ఇలా ఎంతో నాలెడ్జ్ మనకి వేదాస్లో ఉంటుంది. సో ఇక కంటెంట్లోకి వస్తే, వేదాస్ని కనెక్ట్ చేసుకుంటూ 4 ఉపవేదాస్ కూడా ఉంటాయి. ఆ 4 ఉపవేదాస్ ఏంటి అంటే, ఆయుర్వేద స్టడీ ఆఫ్ మెడిసిన్ అండ్ లైఫ్ సైన్స్, ధనుర్వేద అంటే ఆర్చరీ అండ్ వార్, గాంధర్వ వేద అంటే స్టడీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ డ్యాన్స్, అర్థశాస్త్ర అంటే స్టడీ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇలా 4 ఉపవేదాస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పురాణాస్. సో పురాణాస్ ఏంటి అంటే, వేదాస్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం కాబట్టి వాటిని సింపుల్గా స్టోరీస్ వేస్లో అర్థం చేసుకోవాలి అని చెప్పి రాసినవే పురాణాలు. మొత్తం మనకి 18 పురాణాలు ఉన్నాయి. అవి 3 టైప్స్గా డివైడ్ చేశారు, సత్వ, రాజస్, తమస్. ఈ 3 పురాణాస్లో స్టోరీస్ ఉంటాయి అనమాట. వేదాస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి స్టోరీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 4th వచ్చేసి ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిన థింగ్స్, రియల్గా జరిగిన థింగ్స్ని వీళ్ళు బుక్స్లో లిఖించారు. అంటే రామాయణం కానివ్వండి, రామాయణం నిజంగా జరిగిన థింగ్ అది, సో ఆ థింగ్ని బుక్స్లో రాశారు. మహాభారతం కానివ్వండి, అది నిజంగా జరిగిన థింగ్, దాన్ని బుక్స్లో రాశారు. యోగ వశిష్ఠ నిజంగా జరిగింది, దాన్ని బుక్స్లో రాశారు. హరివంశ అది కూడా నిజంగా జరిగింది, దాన్ని మనకి రాశారు. ఈ 4 ఇతిహాసాల్లో మనకి 2 అనేవి మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇతిహాసాలు. అవేంటి అంటే రామాయణం, ఇంకొకటి వచ్చేసి మహాభారతం. రామాయణంలో ధర్మం గురించి, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఒక హస్బెండ్ అనేవాడు ఎలా ఉండాలి, ఒక అన్న అనేవాడు ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండకూడదు, ఒక మనిషి స్త్రీతో ఎలా ప్రవర్తించకూడదు, ఒక మనిషి స్త్రీతో ఎలా ప్రవర్తించాలి, ఒక మనిషి తల్లితో ఎలా ఉండాలి, ఒక మనిషి సవితల్లితో ఎలా ఉండాలి, ఒక మనిషి స్త్రీకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మనిషి పరిపాలన ఎలా చేయాలి, ఒక మనిషి ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఒక మనిషి యుద్ధం ఎలా చేయాలి, ఒక మనిషి సింగిల్గా ఎలా నిలబడాలి అని చెప్పి మనం రామాయణం నుంచి నేర్చుకోవచ్చు. మహాభారతం నుంచి ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, అన్యాయం అంటే ఏంటి, ఏది తప్పు ఏది కరెక్టు, ఎవరు కరెక్టు ఎవరు తప్పు అన్న థింగ్స్ అన్నీ కూడా మనం మహాభారతం నుంచి నేర్చుకోవచ్చు, ఇతిహాసాల నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5th వచ్చేసి ఆగమాస్. ఈ ఆగమాస్లో ఏముంటాయి అంటే తంత్ర, యంత్ర, మంత్ర, ధ్యాన, యోగ, క్రియ, వీటి గురించి ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే టెంపుల్స్ ఎలా బిల్డ్ చేయాలి, టెంపుల్స్లో ఏ థింగ్స్ ఎక్కడ ఉండాలి, ఏ థింగ్స్ని ఫాలో అవ్వాలి, టెంపుల్ పైన ఉండే స్కల్ప్చర్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి ఆగమాస్లో ఉంటాయి. ఆగమాస్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. శైవ దీంట్లో 28 ఉన్నాయి, వైష్ణవ దీంట్లో 108 ఉన్నాయి, శక్తి దీంట్లో 64 ఉన్నాయి. ఇక లాస్ట్ వచ్చేసి 6th వచ్చేసి దర్శన్ శాస్త్ర. దీంట్లో కర్మ, భక్తి, జ్ఞానం గురించి ఉంటుంది. దీంట్లో న్యాయ ఫౌండెడ్ బై గౌతమ ఋషి, దీంట్లో లాజిక్, ప్రూఫ్స్ గురించి ఉంటుంది. వైశేషిక బై కన్నడ రిషి, దీంట్లో ఫిజిక్స్ గురించి ఉంటుంది, ప్రాపర్టీస్ గురించి ఉంటుంది, స్ట్రక్చర్స్ గురించి ఉంటుంది, ఆటమ్స్ గురించి ఉంటుంది, కాంబినేషన్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సంఖ్య బై కపిల ముని, దీంట్లో ఓల్డ్ థింగ్స్ ఉంటాయి, అంటే యూనివర్స్ యొక్క ఫండమెంటల్ థింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యోగా బై పతంజలి మహర్షి, దీంట్లో యోగా గురించి, ఆసనాల గురించి, లేకపోతే పోస్చర్స్ లైక్ ముద్రాస్, వీటన్నిటి గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్వ మీమాంస బై జైమిని. అండ్ లాస్ట్ వచ్చేసి ఉత్తర మీమాంస బై వ్యాస, అంటే దీన్ని రాసింది వ్యాస. ఇక్కడ రాసింది ఎవరు, ఏంటి, అండ్ దీంట్లో ఏముంటాయి అని కూడా చెప్పాను. సో ఇప్పుడు నేను ఈ చెప్పిన 6 దాంట్లో యోగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ యోగ్లో అష్ట యోగ్ గురించి ఉంటుంది. యం, నియం, ఆసన్, ప్రాణాయం, ప్రతిహత, ధారణ, ధ్యాన, ఇలా 6 థింగ్స్ గురించి ఉంటాయి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. దర్శన్లో, యోగ్లో ఈ 6 థింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక ఇవేవి మాతోటి చేత కావన్నా అంటే నేను కూడా ఇవన్నీ చదవలేదు, కానీ నేను నాలెడ్జ్ తీసుకుంటున్నా.
ఓకే అసలు గాయత్రి మంత్రం అంటే ఏంటి, నా బ్రాహ్మణ్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఓకే అసలు పూజ అంటే ఏంటి, అసలు మంత్రం అంటే ఏంటి, అసలు వేదాస్ అంటే ఏంటి, నా క్యూరియాసిటీతో నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. అందుకే తప్పైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అని చెప్తున్నా. నేను కూడా ఇప్పుడు మీ అందరినీ ఖచ్చితంగా ఇది చదవాలనట్లేదు. ఇఫ్ మీరు అన్ని చదవలేకపోతే కేవలం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా లైఫ్లో చదివే సావాలి. అది ఏంట్రా అంటే భగవద్గీత. మనం ఈ వేదాసు ఉపనిషత్తులు గ్రంథాలు ఇవేవి చదవలేకపోయినా ఒక్క భగవద్గీత చదవగలిగితే మాత్రం లైఫ్లో కొద్దో గొప్ప బాగుపడతాం. భగవద్గీత అనేది హిందూయిజము అది ఇది అని మీరు చూడకండి, రిలీజియస్ బుక్ అనేది మీరు చూడకండి. భగవద్గీత అనేది ఒక నాలెడ్జ్ బుక్, ఒక మనిషి మెంటాలిటీని మార్చే బుక్ లాగా చూడండి. కోహ్లీ నుంచి బిల్ స్మిత్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భగవద్గీత గురించి మాట్లాడారు. సో ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా మీ వల్ల కాలేదు అంటే ఒక్క భగవద్గీత, ఒక్క భగవద్గీత చదవండి. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. ఈ కాంటెంట్ నేను రాయడానికి నేను ఎన్నో వీడియోస్ చూశాను, ఎంతోమంది పాడ్కాస్ట్లు చూశాను, ఎంతోమంది కాల్ చేసి మరీ అడిగాను ఏంటి సబ్ డివిజన్స్ ఏంటి, దీంట్లో ఏముంటాయి దాంట్లో ఏముంటాయని. అండ్ మీరు నమ్మరు, ఇట్లా బుక్స్లో ప్రతి ఒక్క పాయింట్ నేను జనరల్గా దాంట్లో రాస్తా. ఇలా ఈ బుక్లో ఇన్ని పేజీలు ఒక్కొక్కటి సబ్ డివిజన్స్ ఏంటి, ఈ డివిజన్స్ ఏంటి, ఇలా ఇన్ని పేజీలు నేను రాసుకొని ఈ వీడియో చేసిన చాలా టైం పట్టింది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. లవ్ యూ ఆల్.